తెలంగాణలో ప్రైవేట్ జూనియర్ కాలేజీల అవినీతి దందాపై ప్రైమ్ నైన్ న్యూస్ వరుస కథనాలకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు దిగి వచ్చింది. ప్రైవేట్ కాలేజీల్లో అక్రమాలపై ఇంటర్ బోర్డు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తుంది. ఈ టాస్క్ ఫోర్స్ను ఇంటర్మీడియట్ బోర్డులో ఉన్నతాధికారులతో ఏర్పాటు చేస్తుంది. అయితే ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే కార్పొరేట్ కాలేజీల ఆగడాలు అరికట్టేందుకే ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారా అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. తెలంగాణలో ప్రైవేట్ జూనియర్ కాలేజీల అవినీతి దందాపై ప్రైమ్ నైన్ న్యూస్ వరుస కథనాలకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు దిగొచ్చింది. ప్రైవేట్ కాలేజీల్లో అక్రమాలపై ఇంటర్మీడియట్ బోర్డు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం మనతో స్పందించేందుకు పొలిటికల్ అడ్వైజర్ సత్యనారాయణ గారు జాయిన్ అవుతున్నారు. సత్యనారాయణ గారు, మీరు వరుసగా ఆధారాలతో సహా అందరిలోనూ అవగాహన కల్పించే విధంగా వరుస డిబేట్లు చేశారు. ఆ డిబేట్లకు ఇప్పుడు ఈ రోజు మీ కృషికి ఫలితం అయితే కనిపిస్తుంది. అసలు ఏంటి టాస్క్ ఫోర్స్ మీద మీరేం స్పందిస్తారు? నమస్కారం అండి. చెప్పండి సత్యనారాయణ గారు. గత 28 రోజులుగా ప్రైమ్ నైన్ మేనేజ్మెంట్ సమాజ హితం కోసం మనం అనేక కథనాలను ప్రచారం చేస్తూ వస్తున్నాం ఈ అవినీతి దందా కాలేజీలపై. 27 రోజులుగా విద్యార్థి సంఘ నాయకుల్ని, మేధావులతోటి, ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలతోటి, అడ్వకేట్స్ తో, రిటైర్డ్ పోలీస్ అధికారులతో ప్రైమ్ నైన్ మేనేజ్మెంట్ ఈ యొక్క అవినీతి దందా మెయిన్ ఇంపార్టెంట్ గా జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్స్ గానీ, అక్కడ పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ గా కాలేజీలు నడపడం గానీ, హాస్టల్ నడపడం గానీ, ఫైర్ సేఫ్టీ గానీ, బస్సులు ఫిట్నెస్ లేకుండా మొత్తం ఒక శతాబ్ది కాలంగా జరుగుతుంది. ప్రైమ్ నైన్ గత 9 నెలలుగా మేనేజ్మెంట్ దీన్ని ఒక రీసెర్చ్ చేసి మనం ఈ కథనాలను ప్రచారం చేశాం. తెలుగు రాష్ట్రాల్లో దందాలను అరికట్టాలి, ఆన్లైన్ అడ్మిషన్స్ రావాలి, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందే అడ్మిషన్స్ కంప్లీట్ చేస్తున్నారు. రెండో విషయం ఏమిటంటే పిఆర్ఓ వ్యవస్థను పెట్టి ఆ కాలేజీలో పనిచేస్తున్న ఫ్యాకల్టీని ఇంటికి పంపించి వాళ్ళ ద్వారా ఈ అడ్మిషన్ చేసి ఇలా మధ్యతరగతి కుటుంబాల యొక్క నడ్డి విరుస్తున్నారు. ఇవన్నీ ఆలోచించి మనం 27 రోజులుగా ప్రతిరోజు 8 PM బులెటిన్ చేస్తూ వస్తున్నాం. ఏ మీడియా ఛానల్లో కూడా ఇంత చర్చ జరిగిన దాఖలా లేవు ఈ యొక్క మీడియా వ్యవస్థలు ఈ శతాబ్ది కాలంలో. కానీ మనం చేస్తున్నాం. ఏదేమైనా ఈ రోజు ఇంటర్మీడియట్ బోర్డు దిగి వచ్చి ఒక టాస్క్ ఫోర్స్ ని వేసింది. కానీ దీంట్లో కూడా మనకు ఒక 2 అనుమానాలు కల్పిస్తున్నాయి. కారణం ఏమిటంటే, ఒక ఐఏఎస్ అధికారి ఈ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేశారు. దాంట్లోనే బోర్డు అధికారులు ఉండడం ఒక శోచనీయం. వసుంధరాదేవి గారు జాయింట్ సెక్రటరీ బోర్డు అధికారి, వెంకటేశ్వరరావు గారు పిఆర్ఓ బోర్డు అధికారి, సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం గారు కూడా బోర్డు అధికారి. వీళ్ళు వేస్తే మనం చేస్తున్న డిబేట్ ఏంటంటే, జిల్లా లెవెల్లో డిఐఓ అంటే డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీసర్లే విద్యార్థి సంఘాత నాయకులు కానీ ప్రైమ్ నైన్ వేదికగా లైవ్ డిబేట్ లో మనం ఫోన్ చేస్తే ఫోన్లు ఇచ్చే అధికారులు ఒక జిల్లా అధికారే మనకి ఆన్సర్ చేయలేనప్పుడు రిమైనింగ్ ఇప్పుడు ఇక్కడున్న ఒక సూపరింటెండెంట్ స్థాయి, ఒక డిప్యూటీ డైరెక్టర్ స్థాయి వాళ్ళు కనుక వెళ్ళి ఒక 2 టీములుగా ఈ కాలేజీకి వెళ్ళి తనిఖీ చేస్తే వాళ్ళ యొక్క బండారం బయటపడుతుంది అనేది ఒక అనుమానం. కానీ ఏదేమైనా ప్రైమ్ నైన్ నిజంగా సమాజ హితం కోసం తెలుగు రాష్ట్రాల్లో ఒక కథనాలు మనం వాళ్ళు చేస్తున్న అవినీతి దందాన్ని బయటికి తీసుకొచ్చినందుకు టాస్క్ ఫోర్స్ వేశారు. ఏదేమైనా నిన్నే కాబట్టి వీళ్ళకి మొన్న జీవో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ దాడులు జరిగాక నిజంగా కూడా మనం ఏదైతే కుకట్పల్లిలో శ్రీ చైతన్య కాలేజీలు కానీ ఇంకా కార్పొరేట్ కాలేజీల మీద మనం ఏదైతే విద్యార్థి సంఘాలు ఎవిడెన్స్ తో సబ్మిట్ చేశారో మనం కూడా మీడియాలో ప్రచారం చేసాం. నిజంగా వీళ్ళు ఆ చిత్తశుద్ధి ఉండి అధికారుల కాలేజీలకి అప్లికేషన్ క్యాన్సిల్ చేయడం కానీ, మెయిన్ మన మోటో ఒకటేనండి. తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ తెలంగాణ రాష్ట్రంలో మన మార్చి 30 నుంచి మే 31 వరకు, జూన్ 1 వరకు సెలవులో ప్రకటించారు. ఇంటర్మీడియట్ బోర్డు ఎలమ్నాక్ లో ఉంది. కానీ జూన్ 2 ఓపెన్ అవ్వాల్సిన కాలేజీలు ప్రైమ్ నైన్ మనం చేస్తున్న వరుస కథనాల వల్ల ఏప్రిల్ 1, 2 లో
ఆఫ్లైన్ పెట్టారు. తర్వాత విద్యార్థి సంఘ నాయకులు, మన ప్రైమ్ నైన్ మీడియా రిపోర్టర్లు అందరూ వెళ్ళి అక్కడ కథనాలు లైవ్ లో చూపించడం వల్ల దాన్ని ఆన్లైన్ గా మార్చారు. ఆన్లైన్ వేసినా కూడా మనం వరుస కథనాలు చేసాం, పబ్లిక్ లో పేరెంట్స్ అవేర్నెస్ తీసుకొచ్చాం. అయినా బరి తెగించిన ఈ ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు ఇంట్లో వచ్చి ఫ్యాకల్టీని ఆ లైవ్ లో తీసుకోమని చెప్పి లైవ్ లో టీచర్స్ మీద ఒత్తిళ్లు తెచ్చి ఈ డీన్లు, ఈ ప్రిన్సిపల్స్, ఈ జేఎల్స్ తో ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేశారు. ఖచ్చితంగా ఎస్, ఎన్నాళ్ళ కృషికి ఒక అడుగు పట్టి నిజంగా అభినందనీయం. టాస్క్ ఫోర్స్ అయితే ఏర్పాటైంది. బట్ ఏంటంటే ఆధారాలతో సహా మీరు కంటిన్యూగా డిబేట్లు చేయటం, మీరు చెప్పినట్టుగా స్టూడెంట్స్ని తీసుకున్నారు, అలాగే విద్యార్థి సంఘ నాయకులు తీసుకున్నారు, పేరెంట్స్ కూడా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో చెప్పుకుంటూ వచ్చారు. సో ప్రతిదీ లైవ్లీగా చూపించిన తర్వాత అంటే యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? రీసెంట్గా కూడా ఎక్కడో వచ్చిన ర్యాంకుల్ని వేలికి వచ్చినట్టుగా కొన్ని కార్పొరేట్ కాలేజీలు ప్రచారం చేసుకుంటుంటే అవి కూడా ఆధారాలతో బయట పెట్టాం. సరే, ప్రభుత్వం వరకు చేరటం అనేది అభినందనీయం, వారు ఏర్పాటు చేయడం అభినందనీయం. బట్ ఇప్పుడు యాక్షన్ తీసుకునే దాంట్లో అసలు ఏం జరిగే అవకాశం ఉంది అనుకోవాలి? నేను అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు వీళ్ళు టాస్క్ ఫోర్స్ చేశారు. 2-3 రోజుల్లో నిజంగా ఇది మన మీడియాని తప్పుదోవ పట్టించడానికి, పేరెంట్స్ ని, స్టూడెంట్స్ ని, మేధావుల్ని తప్పుదోవ పట్టించడానికి నిజంగా మనం ఒకటే నమ్మొచ్చు. 2-3 కాలేజీలో ఎవిడెన్స్ ఏదైతే ఇచ్చారో విద్యార్థి సంఘంలో ప్రైమ్ నైన్ వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఈ ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసులు కండక్ట్ చేసి 50-60% సిలబస్ అయిపోయిందని చెప్తున్నారట. అది మహా దారుణం. దీని గురించి మనం విద్యార్థి సంఘాలు కానీ వీళ్ళందరూ హైకోర్టుకి అప్రోచ్ అవుతున్నారు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రైమ్ నైన్ వేదికగా. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, మీరు విద్యాశాఖ మంత్రి, ప్రైమ్ నైన్ సమాజహితం కోసం మేము ఈ యొక్క కథనాలు చేశాం. ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ 27 రోజుల తర్వాత స్పందించి వారు ఒక టాస్క్ ఫోర్స్ చేశారు, అభినందనీయం. కానీ అది పనిచేస్తుందా? వాళ్ళ అధికారాలను ఉపయోగించే కాలేజీల మీద యాక్షన్ తీసుకుంటారా లేదనేది రానున్న 2 రోజుల్లో తెలుస్తుంది. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి పేరెంట్స్ తరఫున, విద్యార్థుల తరఫున మనం విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజల పక్షాన్ని నిలబడాలనుకుని ప్రజలకి ఈ కార్పొరేట్ కాలేజీలకి ఏదైతే వారధిగా ఉన్న విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో, మేము ప్రభుత్వం ఈ కార్పొరేట్ కాలేజీలకి మేము కొమ్ము కాయట్లేదనే మెసేజ్ రావాలంటే ఈ యొక్క టాస్క్ ఫోర్స్ ని నిష్పక్షపాతంగా పనిచేసి రేపు జూన్ 2 నుంచి, మళ్ళీ చెప్తున్నాను, జూన్ 2, 2025 నుంచి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజీల్లో క్లాసెస్ ప్రారంభించాలి. మొదటి నుంచి క్లాసులు కండక్ట్ చేయాలి. అలా లేని పక్షాన ఈ టాస్క్ ఫోర్స్ చేసే ఉపయోగం లేదు. నిజంగా ప్రజలు, స్టూడెంట్స్, మేధావులు ఏమనుకున్నారంటే ఈ కార్పొరేట్ కాలేజీలు దందాకి గవర్నమెంటే పెంచి పోషిస్తుందనేది తేటతల్లం అవుతుంది. ఆ అపవాదు రేవంత్ రెడ్డి గారు తీసుకోరని నేను భావిస్తున్నాను. ఒక డైనమిక్ సీఎం గా గౌరవ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతోటి ఈ కార్పొరేట్ కాలేజీల దందాల్ని అరికట్టి సమాజహితం కోసం ప్రైమ్ నైన్ చేస్తున్నది వారు ప్రోత్సహించాలని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. తెలంగాణలో ప్రైవేట్ జూనియర్ కాలేజీల అవినీతి దందాపై ప్రైమ్ నైన్ న్యూస్ వరుస కథనాలకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు దిగొచ్చింది. ప్రైవేట్ కాలేజీల్లో అక్రమాలపై ఇంటర్మీడియట్ బోర్డు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తుంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్లో జరుగుతున్నారు. కుమార్, థ్యాంక్ యూ సతీష్. మన ప్రైమ్ నైన్ వరుస కథనాలు అంటే ఇంటర్మీడియట్ కాలేజీలకు సంబంధించి వాళ్ళు చేస్తున్న అవినీతి దందాపై గత 28 రోజులుగా కూడా ప్రైమ్ నైన్ ఇటు వరుస కథనాలు అయితే ప్రచురించింది. అలాగే వరుస డిబేట్లతో అంటే ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే ఇటు విద్యార్థి సంఘ నాయకులతో కూడా మన ప్రైమ్ నైన్ వరుసగా 28 రోజుల పాటు ఏదైతే విత్ ఎవిడెన్స్తోని ఇటు ఇంటర్మీడియట్ కాలేజీలకు సంబంధించి అవినీతి దందాపై వరుస కథనాలు అయితే ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణలోని ఇంటర్మీడియట్ బోర్డు దీనికి దిగొచ్చిందనే చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు 2 టాస్క్ ఫోర్స్ టీంలు అయితే ఏర్పాటు చేసింది. ఈ 2 టాస్క్ ఫోర్స్ టీంలో కూడా 3 అధికారులు అయితే ఉంటారు. ఈ 3 అధికారులు కూడా ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించిన 3 అధికారులు అయితే ఉంటారు. ఈ 2 టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ఇంటర్మీడియట్ కాలేజీకైనా వెళ్ళి అక్కడ తనిఖీలు చేసే అవకాశం అయితే ఉంది. అలాగే ఇప్పటికే ఏదైతే కార్పొరేట్ కాలేజీలు అన్నీ కూడా ఒక కార్పొరేట్ బిజినెస్ రూపంలోని అవినీతి దందా అయితే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మన ప్రైమ్ నైన్ ప్రచురించిన కథనాలతోని ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు కూడా దిగొచ్చిందనే చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా 2 టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేయడంతో కూడా ఇటు విద్యార్థులకు ఏదైతే
ఏదైతే అలాగే విద్యార్థి తల్లిదండ్రులకు కూడా ఒక అవగాహన కలిగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ అనేది విద్యార్థులకు ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పొచ్చు. 10th వరకు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే స్కూల్లో ఎడ్యుకేషన్ అయితే చదువుతారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది ఇంటర్మీడియట్ చదువు అనేది విద్యార్థులకు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచే వాళ్ళ లైఫ్ టర్న్ తిరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదివిన తర్వాత వాళ్ళు ఎటు వాళ్ళ లైఫ్ గోల్ వైపు వెళ్తారనేది డిసైడ్ చేసే పాయింట్ ఇంటర్మీడియట్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే దీనిని ఆసరా తీసుకొని ముఖ్యంగా కార్పొరేట్ కాలేజీలన్నీ కూడా అవినీతి దందాకైతే తెరలేపాయి. ముఖ్యంగా ఈ ఇంటర్మీడియట్ కోర్సుకు సంబంధించి కొన్ని లక్షల్లో ఫీజులు అయితే వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రైమ్ నైన్ కూడా వరుసగా దీనిపై కథనాలు ప్రచురించింది. ఇంటర్మీడియట్లో జరిగే అవినీతి దందాపై వరుసగా కథనాలు ప్రచురించింది. అలాగే ఇంటర్మీడియట్లో జరిగే అవకతవకలపై కూడా వరుసగా కథనాలు అయితే ప్రచురించింది. ఇప్పుడు తాజాగా ఏదైతే దీనిపై టాస్క్ ఫోర్స్ టీం ఏర్పడడంతో కూడా అలాగే విద్యార్థులకు ఒత్తిడి తగ్గే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు 10th క్లాస్ ఎగ్జామ్స్ అవ్వగానే వాళ్ళకి ఇంకా ఏదైతే మార్క్స్ రిలీజ్ అవ్వకుండానే ఇంటర్మీడియట్కి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కాలేజీ పరంగా పిఆర్ఓలను ఏర్పాటు చేసుకుని వాళ్ళు ముందుగానే ఏదైతే ఈ క్లాసెస్ రూపంలో అంటే సమ్మర్ క్లాసెస్ అని ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అని ముఖ్యంగా విద్యార్థులకు బాగా ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారు. ఈ ఒత్తిడి తాడలేక విద్యార్థులకు తక్కువ మార్క్స్ వచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఆత్మహత్యకు అయితే ఇది ముఖ్యంగా దారితీస్తుంది. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిన వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ గైడ్ లైన్స్లోని ఇవేమీ రూల్స్ లేవు. కేవలం వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం ఇంటర్మీడియట్ కాలేజెస్ అయితే నడవాలి. కానీ వాళ్ళు ఎటువంటి రూల్స్ పాటించకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఇటు ఇంటర్మీడియట్ కాలేజీలు అయితే ముఖ్యంగా ఆడుకుంటున్నాయని చెప్పొచ్చు. ఇదే తరహాలోనే ముఖ్యంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అవగానే అంటే ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ముందుగానే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అవగానే సెకండ్ ఇయర్ కోర్సెస్ స్టార్ట్ చేసి ఇవి సగం అంటే హాఫ్ మంత్స్లోనే ఇవన్నీ కంప్లీట్ చేసుకుని తర్వాత ఏదైతే ఐఐటి జేఈ ఎంసెట్ అనే రూపంలోనే విద్యార్థులకు తీవ్ర ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారు. ముఖ్యంగా వీటిపై ప్రైమ్ నైన్ వరుసగా కథనాలు అయితే ప్రచురించింది. అలాగే మరొక పక్క విద్యార్థి సంఘ నాయకులు కూడా దీనిపై పూర్తిగా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఇటు ఇంటర్మీడియట్ అనేది విద్యార్థులకు ఒక టర్నింగ్ పాయింట్ కాబట్టి వాళ్ళకి తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ ఒత్తిడి తగ్గించేందుకు కూడా మన ప్రైమ్ నైన్ ఎంతో ప్రయత్నిస్తుంది. అలాగే మరొక పక్క ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పుడు ఏదైతే ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీంలు ఏవైతే ఉన్నాయో ఇవి కాలేజీ లోపలికి వెళ్ళి క్లాస్ రూమ్స్లోని విద్యార్థులు ఉన్నారో ఆ క్లాస్ రూమ్స్ జరుగుతున్నాయా అంటే ఇప్పటికే మార్చి 30 తారీఖు నుంచి కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ కూడా హాలిడేస్ అయితే ఇచ్చారు. కానీ ఇటు కార్పొరేట్ కాలేజీలు మాత్రం అవేమీ లెక్క చేయకుండా వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ అంటూ కూడా ఇటు కాలేజీలకి రప్పించుకొని మరి వాళ్ళకి క్లాసెస్ అయితే చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఇప్పుడు ఏదైతే ర్యాంక్స్ రూపంలో చూసుకున్నట్టయితే తప్పుడు ప్రచారాలు కూడా చేసుకున్నట్లు తెలంగాణ డీజీపీ కూడా ఏబీవీపీ సభ్యులు కూడా ఏదైతే ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. సతీష్ రైట్, థ్యాంక్ యూ కుమార్.